అందరికీ నమస్కారం. ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీలో కోరుకున్న నా ప్రియుడ నొటేషన్ ఆ లాంగ్ బ్యాక్ ఫుల్ సాంగ్కి ఇచ్చాను. కావాలంటే ఇంకో రోజు ఫుల్ సాంగ్ అప్లోడ్ చేస్తాను. ఇది ఫీమేల్ వర్షన్. 8th మేళకైతే హనుమతోడి జన్యుని శుద్ధతోడి రాగానికి రాస్తాను. ఇక్కడ స్వరస్థానం షడ్జమం, శుద్ధరిష్మం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధదైతం, కాయస్కంషం. అయితే ఏంటంటే ఆఫ్టర్ చేంజింగ్ నోట్స్ అంటే సాంగ్ ఒరిజినల్ అంటే ఫిల్మ్లో సాంగ్ లాగా రావాలి అంటే రీవన్ని షడ్జమంకి తీసుకున్నాను. అంటే రీవన్ నుంచి స్వరస్థానం స్టార్ట్ అవుతుంది. రీవన్ షడ్జమం, రీ2 రీవన్, ఘాటు ఏమో రీ2, గా3 ఘాటు. ఒక్క స్వరస్థానం తేడాలో అన్నీ కూడా మళ్ళీ మారుతాయి. ఆఫ్టర్ చేంజింగ్ ద నోట్స్ రీ1 రీ2 గా3 మాటు దాటు నీ3 వస్తాయి. ఇప్పుడు ఎలా పాడాలో చెప్తాను. యాక్చువల్గా ఒరిజినల్గా అయితే స్పీడ్గా వస్తుంది సాంగ్. అర్థం అవడం కోసం నేను నెమ్మదిగా చెప్తాను. కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓసకుడా, జాలి లేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, మీసమున్న మన్మధుడా, చీకటింట చందురుడా, చిత్రమైన ఓ కలల సరసకు నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా, నువ్వే కనపడవా కళ్ళారా, నిన్నే తలచి నే ఉన్నారా, నా ప్రియసకుడా, మబ్బులోన వాన విల్లుల, మట్టిలోని నీటి జల్లుల, గుండెలోని ప్రేమ ముళ్ళుల దాగినావురా. ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు సరే చెప్పి రేరిగా దాని నీరి దారిగా రేరి రేరిని నిగమగా రేరిని. సేమ్ స్వరం. దీనికి కూడా మీసమున్న మన్మధుడా దానికి కూడా వస్తుంది. సరసకు నువ్వేరా, మగరిగా మరి గరిని. గరి అన్నప్పుడు రీవన్, రిని అన్నప్పుడు రీ2 వస్తుంది. దని రిని దదా దానిని దదా దని రిగా దానిని దని రిని దదా దానిని దాని రిగా దానిని దని దమ గమ మమ గమ గరి గమ. మళ్ళీ సేమ్ గుండెలోని ప్రేమల దానిని దని దమ గమ మదద. అరా. థ్యాంక్ యూ. చాలా మంచి సాంగ్, చాలా బాగుంటుంది, చాలా స్పీడ్గా వస్తుంది యాక్చువల్ ఒరిజినల్. థ్యాంక్ యూ. ఇంకోటి మదిలో వీణల మ్రోగే ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.